ప్రెగ్నెంట్ లేడీస్ ఫేస్ చేసే ఒక ఇష్యూ కాళ్ళవాపులు. ఈ కాళ్ళవాపుల గురించి చాలా డౌట్స్ ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్కి. కాళ్ళవాపులు అనేది సహజంగానే ఒక 5th మంత్ తర్వాత నుంచి నార్మల్గా రావచ్చు. అది ప్రెగ్నెన్సీలో నార్మల్ థింగే. సో ఇన్ కేస్ మీ కాళ్ళవాపులు కనుక మీరు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, ఆర్ లెగ్స్ ఎత్తులో పెట్టుకుంటే తగ్గుతుంది అంటే మీరేం భయపడని అవసరం లేదు. అలా కాకుండా మీ కాళ్ళవాపులు అనేది సడన్గా డెవలప్ అయ్యి కాళ్ళతో పాటు మొహం పొంగడం, పొట్ట కూడా పొంగడం లాంటివి ఉంటే మీరు జాగ్రత్త పడాలి. బీపీ మానిటరింగ్ అనేది చేసుకోవాలి. కాళ్ళవాపులతో పాటు బీపీ ఎక్కువ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా వచ్చే కాళ్ళవాపులు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రొలాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేయండి. అండ్ కూర్చున్నప్పుడు కూడా లెగ్స్ని ఎలివేటెడ్గా పెట్టుకోండి. లెగ్స్ కింద పిల్లోస్ కానీ పెట్టుకుంటే మీకు కాళ్ళవాపులు అనేవి చాలా వరకు తగ్గుతాయి, రిలీఫ్ వస్తుంది. బట్ కాళ్ళవాపులు అసోసియేటెడ్ విత్ బీపీ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇమీడియట్గా మీ డాక్టర్ని కలవాలి. థ్యాంక్ యూ.